హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ప్రతి గురువారం కొన్ని షిరిడి సాయిబాబా కథలు చెప్పుకుంటున్నాం కదా. అలాగే నా స్వయంగా జరిగిన నాకు సాయిబాబా గారు ద్వారా వచ్చిన కొన్ని నిజాల్ని నేను చెప్పాను కదా. రెండు కథల్లో చెప్పాను. ఇది మూడో వారము. ఈ మధ్య 2 వారాలు పూర్తిగా నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే నా హెల్త్ బాగోక కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అందువలన చెప్పలేకపోయాను. నేను చెప్పిన 2 కథలు ఒకసారి గుర్తు చేస్తాను. ఒకటి, యాత్ర జరుగుతుండగా సాయిబాబా వచ్చి నాకు దర్శనం ఇచ్చి ఒక సందేశం ఇచ్చారు. అదొకటి చెప్పాను. రెండోది ఏంటంటే, ముగ్గురు సాధువులు వచ్చి భిక్షాటన అడిగి, ఎవరికి చెందాల్సింది వాళ్ళకే చెందుతుందమ్మా, నువ్వు తొందరపడకు అని చెప్పారు. అంటే క్లుప్తంగా చెప్తున్నాను. అదొక స్టోరీ చెప్పాను కదా. ఈ రెండు నాకు స్వయంగా సాయిబాబా గారే వచ్చి కల్లోకి వచ్చి చెప్పారు. ఇప్పుడు మూడోది నా స్వయంగా నాకు జరిగింది. నేను సాయిబాబాని కొలుచుకున్న తర్వాత 1 సంవత్సరానికి నాకు ప్రెగ్నెంట్ వచ్చిందండి. ప్రెగ్నెంట్ వచ్చి పాప పుట్టింది. నేను ముందుగానే సాయిబాబా గారిని కొలిచేటప్పుడు, బాబు పుట్టినా పాప పుట్టినా కూడా నేను ఖచ్చితంగా నీ పేరుతోనే పిలుచుకుంటాను. నేను బ్రతికినంత కాలం నేను ఎవరు పిలిచినా పిలవకపోయినా నేను మాత్రం సాయి అనే పిలుచుకుంటాను స్వామి అనేసి మొక్కుకున్నానమాట. ఆ విధంగానే పాప పుట్టింది. పాప పుట్టాక సాయి పేరుకి ఏది నాకు అంతు చెక్కటం లేదనమాట. సాయి లహరి, సాయి హర్షిత, సాయి ఇలాగా చాలా చాలా పేర్లు అనుకుంటూ వెళ్ళాను. ఒకరోజు బాధపడుతూ పడుకున్నాను. సాయి, నీ పేరుకి తగ్గట్టు నా పాపకి పేరు పెట్టుకుందామంటే ఏది కుదరటం లేదు స్వామి, ఏం చెయ్యాలి ఏంటి అనేసి నేను చాలా బాధపడుతూ ఆ రోజు పడుకున్నాను. ఆ రోజు పడుకున్న వెంటనే నాకు రాత్రి కల్లోకి వచ్చి షిరిడి సాయిబాబా కల్లోకి వచ్చి, తల్లి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు, నువ్వు బ్రతికినంతకాలం సాయి అనే పిలుచుకుంటానని చెప్పావు కదా. అలాంటప్పుడు సాయి నామం జపిస్తున్నప్పుడు నీకు ఇంకా తర్వాత పేరు ఏదైతే ఏమి, నువ్వు ఏ పేరు నచ్చుకుంటే ఆ పేరు పెట్టుకో, కానీ సాయి అన్న నామం మాత్రం వదలకు ఎప్పటికీ అని చెప్పారనమాట. అప్పుడు మా